వెల్కమ్ టు జన్మకోసం జర్నలిజం న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవితేజపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు ఈ మేరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవితేజని పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ సెంటర్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ వివాదానికి సంబంధించిన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లినందుకే రవితేజపై దాడి చేసినట్లు ఆరోపించారు. రాత్రిపూట ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేసి కులం పేరుతో దూషిస్తూ రవితేజతో పాటు అతని భార్యపై దాడి చేయడంతో పాటు ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. వెంటనే జిల్లా ఎస్పీ ఘటనపై స్పందించి దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీకి జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మద్దతు తెలిపారు. అట్లాగే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి వాళ్ళపైన డిమాండ్ పంపించాలి సార్. ఏంటి బెయిల్ నాన్ stringent action మీకు కూడా తెలుస్తుంది వాట్ యాక్షన్ యు హావ్ టేకెన్ సార్. అండ్ ఇందులో వి డోంట్ సపోర్ట్ ఎనీవన్ సార్. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వి డోంట్ సపోర్ట్ అనే ఏ పార్టీకి సంబంధించినప్పుడు వి డోంట్ కాంప్రమైజ్. థాంక్యూ సార్. థాంక్యూ బికాజ్ మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఏది ఉన్నా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పేది మీడియా. అట్లాంటి వాళ్ళ మీద అటాక్ చేస్తే వి డోంట్ కాల్. సార్ అన్ని సంఘాల తరపున మేము